తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ యాప్ టీ వాలెట్ నిర్వహణలో వివాదం కొనసాగుతోంది. గతంలో ఈ యాప్ నిర్వహణ బాధ్యతలు చూసిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్టు గడువు ముగిసిన 16 లక్షల మంది యూజర్ల డేటా సోర్స్ కోడ్ను కొత్త సంస్థకు బదిలీ చేసేందుకు నిరాకరించింది. పైగా ఈ డేటాను తమ సొంత ప్రైవేట్ యాప్కు తరలించేందుకు ప్రయత్నిస్తుందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా కంపెనీ దిగువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డేటాను బదిలీ చేయకపోతే చట్టపరంగా మరిన్ని చిక్కులు ఎదురవుతాయని సంస్థ ప్రతినిధులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2017లో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయు ప్రకారం డేటాను కొత్త కంపెనీకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ మేరకు డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియపై సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా కంపెనీపై ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, నమ్మక ద్రోహం ఆరోపణలతో హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేయగా సంస్థ ఎండి శ్రీనివాసరావు, మేనేజర్ కిరణ్ కుమార్ పరారీలో ఉన్నారు. దీంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న కంపెనీ ఎండి కాటూరి శ్రీనివాసరావు, మేనేజర్ కిరణ్ కుమార్ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఏ క్షణంలోనైనా వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ యాప్ టీ వాలెట్ నిర్వహణలో వివాదం కొనసాగుతోంది. గతంలో ఈ యాప్ నిర్వహణ బాధ్యతలు చూసిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్ట్ గడువు ముగిసిన 16 లక్షల మంది యూజర్ల డేటా సోర్స్ కోడ్ను కొత్త సంస్థకు బదిలీ చేసేందుకు నిరాకరిస్తుంది. పైగా ఈ డేటాను తమ సొంత ప్రైవేట్ యాప్కు తరలించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ ప్రభుత్వం దీన్ని గుర్తించింది. దీంతో దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక మా ప్రతినిధి సుజాత రెడ్డి జైన్ అవుతున్నారు. సుజాత, ఈ యాప్కు సంబంధించి ప్రధానంగా ఇక్కడ యూజర్స్ డేటాని వేరే సంస్థకు బదిలీ చేయడం వెనుక ఆ సంస్థ ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. సో ఎట్లాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుంది ఈ విషయంలో? రామ్దాస్, తెలంగాణ రాష్ట్రంలో 2017లో టీ వ్యాలెట్ని తీసుకొచ్చింది. అప్పుడు ప్రభుత్వము ఒక ప్రైవేటు సంస్థ డెవలప్మెంట్ చెయ్యాలి అని చెప్పి ట్రాన్సాక్షన్ అనలిస్ట్ కంపెనీకి యాప్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత గడువు ముగిసినా ఇప్పుడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకుండా కొంత వివాదాలకి తావిచ్చే విధంగా కంపెనీ బిహేవ్ చేయడంతో సిసిఎస్ పోలీసులకి ఈఎస్డి కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత కంపెనీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు పరారీలో ఉన్న కంపెనీ ఎండి అండ్ సిఈఓ కాటూరి శ్రీనివాసరావు, దాంతోపాటు మేనేజర్ కిరణ్ కుమార్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వారికి సంబంధించినటువంటి నెట్వర్క్నంతా మొబైల్ డేటా ఆధారంగా మొబైల్ ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని చెప్తున్నారు. కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా కాటూరి శ్రీనివాసరావు మరియు మేనేజర్ కిరణ్ కుమార్ని ఎక్కడున్నారు అన్నది పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వాళ్ళ కదలికలు ఏ క్షణంలో అయినా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి బాధ్యత ట్రాన్సాక్షన్ అనలిస్ట్ కంపెనీ మీద ఉంది. కానీ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి కొంత వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారము సిసిఎస్ పోలీసులు ఏ క్షణానైనా సరే కాటూరి శ్రీనివాసరావుని బ్యాంక్ మేనేజర్ అంటే కంపెనీ మేనేజర్ కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. కాబట్టి ఇప్పుడు డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈఎస్డి ఆ రోజు ప్రభుత్వానికి డేటా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు అని అనలిస్ట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందో ఆ ప్రకారమే, అంటే ఎంఓయు కుదుర్చుకుంది, ఆ ప్రకారమే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ పోలీసులు ఇప్పటికే కేసును నమోదు చేశారు. ప్రభుత్వం ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా డేటా ట్రాన్స్ఫర్ చేయకపోతే త్వరలోనే ఆ కంపెనీని బ్లాక్ చేయడం, ఫర్దర్గా చర్యలు ఉంటాయి అని చెప్పి హెచ్చరిస్తుంది. కానీ ఈ డేటా రికవరీ చేయడానికి చాలా ఆప్షన్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఒకవేళ కంపెనీ అనలిస్ట్ కంపెనీ డేటా
ట్రాన్స్ఫర్ చేయకపోతే సుజాత, అంటే ఖచ్చితంగా ఇప్పటికే further గా చాలా మంది move యూజర్స్ అవడానికి ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని చర్యలను కూడా సుజాత, తీసుకుంటుంది. ఇప్పటికే చాలా మంది యూజర్స్ సంబంధించినటువంటి సమాచారం యొక్క గోప్యత పాటించాల్సిన ఆ సంస్థ తాజాగా ఇట్లాంటి వ్యవహారానికి పాల్పడుతుండటంతో ఇప్పటికే ప్రభుత్వం నమ్మక ద్రోహం కావచ్చు, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి కేసులు కూడా పెట్టింది. మరి ఇప్పుడు ఆ అత్యంత గోప్యంగా ఉంచాల్సినటువంటి ఆ సమాచారాన్ని ఏ రకంగా మళ్ళీ ఆ డేటాని సేకరించబోతున్నారు, ఈ సంస్థకు సంబంధించి ఎట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు, అలాగే పోలీస్ శాఖ ముఖ్యంగా సిసిఎస్ పోలీసులు దీని ఈ విషయంలో ఎట్లాంటి అడుగులు వేస్తున్నారు? రామ్దాస్, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 16 లక్షల మంది డేటాని తమ యాప్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ డేటా ట్రాన్స్ఫర్ జరిగేటువంటి సమయంలో ఖచ్చితంగా యూజర్స్కి కొంత పాస్వర్డ్స్కి సంబంధించి సెక్యూర్ ఉంటుంది. అంటే వాళ్ళకి మెసేజ్ అలర్ట్ వస్తుంది యూజర్స్కి. ఆ టైంలో వాళ్ళు ఒకవేళ వచ్చినటువంటి మెసేజెస్ కోడ్ని చెప్పిన తర్వాతనే డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా భద్రంగా ఉండేటువంటి యాప్, సెక్యూర్గా ఉండేటువంటి యాప్ టీ వ్యాలెట్ కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు డేటాని మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి అనంటే ట్రాన్సాక్షన్ అనలిస్ట్ కంపెనీకి అంత సాధ్యం కాదు. అందుకే దాదాపు సంవత్సర పాటు అంటే 2025 ముగిసిన తర్వాత ఇది 2026 ఇప్పటి వరకు తమ ప్రభుత్వ యాప్కి తమ సొంత యాప్కి ట్రాన్స్ఫర్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే కొంత సెక్యూర్ ఉంటుంది, ప్రభుత్వానికి కూడా యాక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే డేటాని తమ సొంత యాప్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుందో ఆ టైంలో ప్రభుత్వానికి తెలుస్తుంది. పాస్వర్డ్స్ కావచ్చు, లేదు అని అంటే మెసేజెస్ వెంటనే అలర్ట్ మెసేజెస్ వస్తాయి కాబట్టి ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఇక డేటాకి సంబంధించినటువంటి విషయంతో పాటు ఎట్ ఎ టైము యూజర్స్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఫండ్ 14 కోట్లు కావచ్చు, ఇంకా సెక్యూర్గానే ఉన్నాయి. ఒకవేళ మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా అలర్ట్ మెసేజెస్ ప్రభుత్వానికి వెళ్తాయి, త్వరితగతిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా స్టెప్ అయ్యలేదు. కానీ ఇప్పుడు డేటాని మొత్తము ఎంఓయూ ఆ రోజు 2017లో కుదుర్చుకున్నటువంటి ఎంఓయూ ప్రకారమే డేటాని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలన్నటువంటి ఆలోచనలు అయితే ట్రాన్సాక్షన్ అనలిస్ట్ కంపెనీ ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. పోలీసులు ఏ క్షణంలోనైనా సరే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి, సిఇఓ కాటూరి శ్రీనివాసరావుని, మేనేజర్ కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద టీ వ్యాలెట్ వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ట్రాన్సాక్షన్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రభుత్వం ఇప్పటికే సీరియస్గా పరిగణించింది. గోప్యత పాటించాల్సిన యూజర్స్ డేటా విషయంలో ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఇప్పుడు భద్రత ముప్పులో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి.